అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిన తర్వాత ఆత్మని కోల్పోయింది. ప్రస్తుతం తన తండ్రైన కేసీఆర్ అయినా సరే ఒక మరబొమ్మగా మారిపోయారు, ఆత్మ లేని మరబొమ్మగా మారారు అని చెప్పి కవిత డైరెక్ట్ గానే దాడి చేస్తున్నారు. ఆ వేదిక మీద నుంచే పంచజన్యాన్ని పూరించారు. మొత్తం 3 పార్టీలకు కూడా శంఖారావాన్ని ఊది టీఆర్ఎస్ పార్టీకి రేపటి నుంచి చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయో మీరు చూస్తూ ఉన్నట్టు ఆవిడ ఆ వేదిక మీద సవాల్ విసిరారు. రైట్, వేదిక మీద నుంచి డైరెక్ట్ గా బీఆర్ఎస్ కు అటాక్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ కాదు, మారిపోయిన కేసీఆర్ అని చెప్పి అన్నారు. ప్రస్తుతం చూడొచ్చు, శంఖారావాన్ని పూరిస్తున్నారు ఆవిడ. 3 పార్టీల పైన పంచజన్యం ఎలా అయితే పూరించారో అలాగే శంఖారావాన్ని పూరిస్తూ ఇకపై రాష్ట్రంలో మరో పార్టీ తెలంగాణ ఉండబోతోంది. అదే టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన అంటూ ప్రకటించారు. ఒక ఎజెండా 5 అంశాలపైన తాము ఖచ్చితంగా పోరాడతాము, తమ ఎజెండాలో ఖచ్చితంగా ఈ అంశాలు ఉంటాయంటూ మాట్లాడారు. అందులో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం, ఈ 5 అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయి. ఒక అమ్మగా రాష్ట్ర పాలన అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక అమ్మకి ఆ కుటుంబంలోని కష్టాలన్నీ తెలుసు, అలాగే రాష్ట్రంలోని కష్టాలన్నీ తెలుసుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక అమ్మలాగా పరిపాలన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఆ వేదిక మీద నుంచి ఒకంత భావోద్వేగంతో కవిత మాట్లాడిన విషయాలను కూడా మనం చూస్తున్నాం. అయితే కవితపై విమర్శల దాడి అప్పుడే ప్రారంభించేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఒరిజినల్ ని డూప్లికేట్ ఎప్పుడు రీప్లేస్ చేయలేదు అని అంటున్నారు. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు అని చెప్తున్నారు. టీఆర్ఎస్ పెట్టుకున్నంత మాత్రాన అదే సేమ్ ఆత్మ అందులోకి రాదు అని అంటున్నారు. ఆ ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అని అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. కవితపై అప్పుడే విమర్శనాస్త్రాలను సంధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటూ ఉన్నారు. డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో ప్రజలు ఇట్టే పసిగడతారు, ప్రజలు అమాయకులు కాదు అని అంటూ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ అప్పుడే దాడి మొదలు పెట్టింది. అయితే ఇవన్నీ ముందే ఊహించి ఉంటారు కల్వకుంట్ల కవిత. ఎందుకంటే వేదిక మీద నుంచే కేసీఆర్, కేటీఆర్ అలాగే తాను తప్పు చేశాను, ఎందుకంటే ఆ రోజు ఆ పార్టీలో ఉండి నేనేమి మాట్లాడలేకపోయాను, జరుగుతున్న తప్పులన్నిటికీ కూడా నాది కూడా పాత్ర అందులో ఉంది, నేను సైలెంట్ గా ఉన్నాను, కానీ ఈ రోజు పార్టీ నుంచి నన్ను బయటకు పంపించేసి నిజంగా ఒక మంచి పని చేశారు, ఇవాళ నేను వారందరి తరపున మాట్లాడగలుగుతున్నాను అని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన కవిత వేదిక మీద నుంచి నిజంగా ఆ పార్టీలో తప్పులు జరిగాయి కాబట్టే నేను ఆ రోజు ఏం మాట్లాడలేకపోయాను, కానీ ఇవాళ నా గొంతు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటూ డైరెక్ట్ గా వేదిక మీద నుంచి కేసీఆర్ కు కేటీఆర్ కు సవాల్ విసిరారు. అయితే అంతే ధీటుగా వెంటనే టీఆర్ఎస్ పేరు ప్రకటించగానే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. డూప్లికేట్ ఎప్పటికీ డూప్లికేటే, ఒరిజినలే అని అంటూ ప్రజలు ఏదో ఇట్టే పసిగట్టగలరంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది సోషల్ మీడియా వేదికగా. చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తోంది. ఒరిజినల్ బ్రాండ్స్ కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రజలు ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలుసుకోలేనంత అమాయకులు కాదు అని అంటూ ఒక పోస్ట్ కోల్గేట్ కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకొక బ్రాండ్ కి సంబంధించినవి పెట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరు పెడదాము అని ఊహ రాగానే కవితకి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. ఎందుకనంటే ఖచ్చితంగా అటాక్స్ ఉంటాయి అని చెప్పి తను ముందే ఊహించి ఉంటారు. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టడం వెనక ఆమె అంతరార్థం ఆల్రెడీ బహుళ ప్రాచుర్యంలో ఉంది. టీఆర్ఎస్ పేరు చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది పబ్లిక్ అని ఊహించవచ్చు. కానీ అంతే ధీటుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక 10 నిమిషాలకే బీఆర్ఎస్ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. కల్వకుంట్ల కవిత పైన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది.
తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఏ ఉద్యమానికైనా డెఫినెట్గా భౌగోళిక స్వరూపం ఉంటుంది, శక్తులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు. కానీ ఒక సాంస్కృతిక పునాది, సాంస్కృతిక నేపథ్యం ఉన్నప్పుడే ఆ ఉద్యమాలు తుదముత్తాయని చెప్పి అందరం కూడా అనుకుంటాం. తెలంగాణ ఉద్యమానికి బలమైనటువంటి సాంస్కృతిక పునాదినిచ్చి ఆడబిడ్డలందరినీ ఉద్యమంలో జత చేసినటువంటి ఘనత